కార్యక్రమాలు ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లా కోఆర్డినేటర్స్ కి అలాగే గ్రీన్ టీచర్స్ కి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ ద్వారా. అలాగే మా డైరెక్టర్ స్రవంతి మేడం గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు మనకు భవిష్యత్తు, వాళ్ళే రేపటి తరాన్ని నిర్మించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లో లేదు. అందరూ కూడా మేము బాధపడుతున్నది అదే. మా యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క మరో కాన్సెప్ట్ ఏమంటే ఎన్విరాన్మెంట్ కూడా. సో పిల్లలు ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి ఎన్విరాన్మెంట్ కి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు 52 మంది టీచర్స్ పార్టిసిపేట్ జరిగిందండి. 6 జిల్లాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లాల్లో ఈ నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమాన్ని అంటే ఇకో క్లబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ అంటే వాళ్ళ వృత్తితో పాటు వాళ్ళ బోధనతో పాటు అదనంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందో ఆ గోల్స్ తో పాటు కూడా క్లీన్ ఎనర్జీ, క్లీన్ వాటర్, తర్వాత మంచి ఫుడ్, ఇవన్నీ లైవ్లీహుడ్ ని డెవలప్ చేయడము అనే ఎస్డిజిస్ గోల్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీం ఇది. సో ఇక్కడికి ఈ శిక్షణ అయిన తర్వాత వీరు వెళ్ళి వాళ్ళ స్కూల్స్ లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ని ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమావేశానికి వైజాగ్ కి చెందినటువంటి గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ గారు వచ్చి వీళ్ళకి వరి కంకులు ఎలాగ చేయాలి, పిచ్చుకలకి ఎలాగ మనం వాటర్ పెట్టాలనే అంశాలని ఆయన చెప్పడం వివరించడం జరిగింది. చాలా కొత్త అంశం అది, అలాగే ఇప్పుడు కావాల్సినటువంటి అంశం కూడా. అలాగే అప్పాజీ గారు అని దాదాపు 300 చిల్లర మామిడి పండ్లు అంటే దేశీ మామిడి పండుల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఆయన చూస్తే వందనా శివ గారు గుర్తొచ్చారు, ఎందుకంటే ఆమె దేశీ విత్తనాల్ని అభివృద్ధి చేసిన దాంట్లో దిట్ట కాబట్టి. సో వారి యొక్క క్లాస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి మేము పరిచయం చేయడం జరిగింది. సో ఇక్కడ అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళము, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల యొక్క కోఆర్డినేటర్స్, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్, అన్ని జిల్లాల యొక్క క్లస్టర్ కోఆర్డినేటర్స్, గ్రీన్ టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇది అండి ఈరోజు సమావేశం.